నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్, సాయిబాబా, షిరిడి సాయి. షిరిడి అన్న పేరు వినంగానే నాకు, నాలాంటి భక్తులకు, నాలాంటి భక్త జనసందోహంకి కలిగే ఒక మంచి అనుభూతి ప్రశాంతత. ఆయన రెండే రెండు అంటాడు, శ్రద్ధ శబూరి అని. అంతకన్నా ఆయన ఆయన నమ్మే జనాలందరికీ, ప్రజలందరికీ, లేకపోతే జీవరాశులందరికీ అనొచ్చు. జీవరాశులందరికీ ఇచ్చింది, కోరుకున్నది ఇచ్చింది, ఇచ్చి వెళ్ళింది కూడా ప్రశాంతతే. సో దాని గురించి ఈరోజు సాయి కరుణమ్మ గారితో మనం మాట్లాడాలి. సాయి కరుణమ్మలోనే సాయి ఉంది. బాబా చూపించే ఆ కరుణరసం కరుణమ్మ గారిలో ఉంది. సో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మన ఛానల్లో ఈరోజు. అమ్మ, నేను మిమ్మల్ని 3 కోణాల్లో బాబా గురించి అడుగుతాను. అడగండి. బాబా మన జీవితంలో రావాలి అని తను షిరిడిలోకి వచ్చిన తర్వాత జనాల్లో ఉండి జనాలకి చెప్పిన మాట కూడా, నేను ఇక్కడ మీతో ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఉంటున్నాను అని అన్నారు. సో అది ఏ రకంగా మనం తీసుకోవచ్చు? అది మన అదృష్టము. మనం ఈ ప్రపంచంలో షిరిడి కానీ గుళ్ళో కానీ మనం ఆయన నా గుడికొచ్చి మీరు దర్శనం చేసుకోవాల్సిన పని లేదు. నాకు ఇంట్లో ఉండి కూడా సాయిరామ్ సాయిబాబా అని అనుకున్నా, నేను మీ చుట్టూ జరుగుతున్నదంతా చూస్తుంటాను అని సమాధి పొందిన తర్వాత సమాధిలో నుంచి వచ్చిన మాటలు అవి. మనకు మాల్యాసపతి గారు చెప్పిన మాటలు అవి. సమాధిలో నుంచి అర్ధరాత్రి వినపడిన మాటలు. నేను మీతో ఎప్పుడూ ఉంటాను, ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను చూస్తూ ఉంటాను, మీకు చీమ గుట్టినా నాకు తెలిసిపోతుంది సాయిరామ్ అంటే, సాయి అంటే అని. సో మీ అనుభవాలు చెప్పండి బాబా గారితో. బాబా ఎప్పుడు మీతోనే ఉంటారని మేము ఎప్పుడు నమ్ముతాం. సో అందుకని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ బిలీవ్ సద్గురు ఈజ్ ఆల్వేస్ విత్ మీ అని నేను నమ్ముతున్నాను. అలా నమ్మడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా, అదే అవి చెప్తాను. అదే ఫస్ట్, సద్గురువులు, గురువుల్ని సేవించాలి, గురువు చెప్పిన బోధల్ని పాటించాలి, ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి అనేటువంటి ఆలోచన లేని రోజుల్లో నాకు ఎవరో కొంతమంది ముసలి వాళ్ళు షిరిడి వెళుతూ నన్ను తోడుగా తీసుకువెడితే వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఆ షిరిడి మందిరంలో, సాయి మందిరంలో, అది మామూలుగా నాకు రాముడి గుడి, శివుడి గుడి, వినాయకుడి గుడి, ఈ గుళ్ళు తిరగడం అలవాటు. కానీ గురువుకి కూడా ఒక దేవాలయం ఉంటుంది, లేదా ఒక మందిరం ఉంటుంది, అక్కడ గురువు విగ్రహం ఉంటుంది, ఇవన్నీ తెలీదు. ఆ తెలియని స్థితిలో వాళ్ళు కూడా వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు చూస్తే ఇలా కూర్చున్న ఒక విగ్రహం, ఒక తాతగారు కూర్చున్నట్టుగా అనిపించింది. ఓహో, ఈయన షిరిడి సాయిబాబా అంటే అనుకున్నాను. తర్వాత అందరూ అక్కడ అతి తక్కువ మంది మనుషులు ఉన్నారు, వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను కళ్ళు మూసుకుని ఒకసారి ఇలా అని, తర్వాత కళ్ళు తెరిచి చాలాసేపు అలా చూశాను. అన్ని టాప్ టు బాటమ్ ఇలా చూశాను. అక్కడ ఒక ఇలా గట్టు కట్టి ఉంది, దాని మీద ఎక్కి నుంచొని ఆయన పాదాలని పట్టుకొని నమస్కారం చేసుకున్నా. తర్వాత ఆయన బుగ్గల్ని ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకున్నా. అంటే నాకు అది ఆ పాలరాతి విగ్రహం నన్ను అట్రాక్ట్ చేసింది. ఒక మనిషి కూర్చున్నట్టు ఉంది బాబా గారి విగ్రహం. సో అక్కడ నన్ను ఎవరు ఆపేవాళ్ళు కూడా లేరు ఆ సమయంలో. ఆ కూర్చున్న కొద్దిమంది ధ్యానం చేసుకుంటున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. అందువల్ల నేను ఆ రకంగా బాబా గారి విగ్రహాన్ని స్పృశించి ఆ స్పర్శ ఎప్పుడు ఎలా అనుభవించానంటే, ఇప్పుడు చంటి బిడ్డను మనము ముద్దు పెట్టుకుంటే మనకి ఆ స్పర్శ తెలుస్తుంది కదా, లేత చర్మం ముద్దుగా ఉంటుంది, ఇలాగా అలా అనిపించింది. అదొక రాయిలాగా లేదు ఆ విగ్రహము, మన మామూలు స్కిన్ లాగా అది అంత స్మూత్గా ఉంది. నాకు తెలియకుండా ఒక వైబ్రేషన్, బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ వైబ్రేషన్కి పేరు కూడా ఏమీ లేదు, ఒక సద్భావన కలిగింది మనసులో. ఒక చంటి బిడ్డని టచ్ చేసిన ఫీలింగు, లేదా ఒక ముసలి తాతని ముట్టుకున్న ఫీలింగు. అంతేగాని ఒక రాతి విగ్రహాన్ని ముట్టుకున్న ఫీలింగ్ రాలేదు నాకు. సరే వచ్చేసాను.
వచ్చేసి ఏవో పట్టుకెళ్ళినవన్నీ అక్కడ ఆయనకి నేనే నైవేద్యం పెట్టి నాకు వచ్చిన 2-3 మంత్రాలు చదివి అక్కడ ఎవరు పంతుళ్ళు కనపడలా. పిలిచాను, అరిచాను, ఎవ్వరు రాలా. కూర్చున్న వాళ్ళు రాలా. అవన్నీ కొన్ని అక్కడ విడిచిపెట్టి కొన్ని తీసుకొనొచ్చి నన్ను తీసుకొచ్చిన ముసలి వాళ్ళకి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఇచ్చేసా. ఆ తర్వాత నాకు మళ్ళీ చూడాలనిపించింది. మా రిటర్న్ జర్నీ అదే రోజు రాత్రికి మళ్ళీ. సరే వీళ్ళందరూ కదిలితే నడవలేని ముసలి వాళ్ళు కదా, వాళ్ళని హోటల్ రూమ్‌లో ఉంచేసి నేను మళ్ళీ వెళ్ళడానికి చాలా టైం ఉందని వచ్చి చూసి వెళ్దామని వచ్చా. అప్పుడు ఈ కూర్చున్న 30 మంది కూడా లేరక్కడ. వాళ్ళలో కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఒక 7, 8 మంది ఉన్నారు. ఒక 10, 15 కుక్కలు కూర్చొనున్నాయి. కొన్ని కుక్కలు అలా ఇలా తిరుగుతున్నాయి. అవి నన్నేం చేయలేదు. నాతో పాటే అవి తిరిగాయి. అవి నడుస్తూ ఉంటే వాటి వెనకాల నేను నడుస్తూ అలా మెట్లున్నాయి. ఆ మెట్లు దిగి వెడితే అక్కడ ఒక సమాధి కనపడింది. సమాధులు, శవాలు అంటే చిన్నపిల్లలకి భయం కదా! ఇదేంటి పైనేమో గుడి అన్నారు, కిందేమో సమాధి ఉంది అని కొంచెం అనుకున్నాను. అనుకొని అయినా ఇక్కడ గురువు యొక్క సమాధి దీనికే నమస్కరించాలన్నారు అని అలా పట్టుకొని నమస్కారం చేశాను. ఆ సమాధిని ముట్టుకొని నమస్కారం చేశాను. అంతే. ఆ క్షణం నుంచి ఏదో ఒక పవర్, ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఏదో ఒక శక్తి నా నా వెంట వస్తున్నట్టు నా అనుభూతి. అలా వచ్చేసాను. వచ్చి వాళ్ళకి చెప్పాను ఇలా వెళ్ళాను అని. అయ్యో! బాబా గారి ఒరిజినల్ సమాధి నువ్వు ఎలా వెళ్ళగలిగావు? నిన్నెవరు ఆపలేదా అన్నారు. నన్నెవరు ఆపలేదా అన్నాను. నేను ముందు ఉదయం నుంచుని బాబా గారి విగ్రహానికి దండం పెట్టాను కదా, అది బాబా సమాధే. ఆ సమాధి మీద ఎక్కి నుంచున్నాను. నన్నెవరు తప్పని చెప్పిన వాళ్ళు, అది దండం పెట్టుకోవాలి అక్కడ ఎక్కకూడదు అని చెప్పిన వాళ్ళు లేరు. సో ఆ రకంగా బాబా గారి గురించి నేను అంటే బాబా అనే ఒక సద్గురువు ఉంటాడు, షిరిడీలో ఒకప్పుడు ఉన్నారు అని మాత్రమే తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆయనే ఒకటొకటిగా తెలియజేశాడు. షిరిడీలోనే ఉండడు బాబా, నమ్మిన వాడికి కూడా ఉంటాడు వైఫై లాగా. అవును. అది నాకు ప్రతి క్షణం ఆయన తెలియజేస్తూ ఉంటారు. చాలా గొప్ప అనుభవం అమ్మ. ఎందుకంటే ఆయనని చూడడమే అంటే మన మన ఆధ్యాత్మికంలో ఆయన పిలుచుకుంటాడంట. రా నా దగ్గరికి రావాలి, నువ్వు ఈ టైంకి నువ్వు నా దగ్గరికి వస్తావు, నువ్వు ఎక్కడున్నా సరే. అదే టైంకి నేను వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు చూసేసావా నువ్వు వెళ్ళిపోయి ఊర్లో నుంచి అంటే వెళ్ళిపోవాలి అనే మనం చాలా కథలు విన్నాము. ఆయన అలాగే ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీలోకి అడుగు పెట్టేవాళ్ళు కాదంట. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ నుంచి వెళ్ళేవాళ్ళు కాదని కూడా మనం చాలా కథలు విన్నాం, కథల్లోనే తెలుసుకున్నాం. నేనైతే ఆయన నమ్మినప్పటి నుంచి నేను ఇప్పుడు రేపు నైట్కి షిరిడీ వెళ్ళాలి అని అనుకొని నేను ఈరోజు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళకుండా క్యాన్సిల్ చేసుకున్నవి కూడా ఉన్నాయి. 2007, 2006 ఆ టైంలో. కానీ టచ్వుడ్ 2009 నుంచి 2024 వరకు ఈ 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు బాబా నాకు నిన్ను చూడాలని ఉంది, నేను నీ దగ్గరికి వస్తున్నానని మనసులో అనుకుంటే అది ఏ సంకల్పం చేతనైనా నేను టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. సో అలాంటి అనుభవాలలో అలాంటి బాబా గారి గురించి ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు టచ్ చేస్తే చిన్నపిల్లల్లాగా అనిపించారు, పండు ముసలాయన్లాగా అనిపించాడు అని. సో ఆ ఫీలింగ్ అనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి చెప్తే అనుభూతి మనకు కలగదు. అర్థం చేసుకోరు ఫస్ట్. అసలు అర్థం చేసుకోరు. ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఈమెకి ఏమైనా పిచ్చి పట్టిందేమో అని అనుకుంటారు మన ఏజ్ లో. కానీ అది ఆయన అనుభవం చేసుకుంటే కానీ మనకు తెలియదు అనమాట. సో షిరిడీలో మీరు ఎన్ని రోజులు ఎక్కువ కాలమే గడిపిన సందర్భాలు? నేను షిరిడీకి ఎక్కువ సార్లు వెళ్ళాను, ఎక్కువ రోజులు లేను. మాక్సిమం ఒక వారం రోజుల్లో 3 సార్లు హైదరాబాద్ వచ్చి మళ్ళీ షిరిడీ వెళ్ళడం, హైదరాబాద్ వచ్చి మళ్ళీ షిరిడీ వెళ్ళడం అలా జరిగింది ఒకసారి. అంటే ఆయన నన్ను ఇక్కడికి పంపించేయడం, మళ్ళీ వెంటనే వచ్చిన రోజు రాత్రే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోవడం, అలాగా 3 సార్లు వెళ్ళి ఉండడం జరిగింది. ఒక్కసారి మాత్రము ఒక 5 days ఉన్నాను. అయితే 5 days ఉన్నట్టు నాకు తెలియలేదు. కారణం ఏంటంటే నాకు కూడా ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు చెప్పారు,
మనం షిరిడి వచ్చి 5 రోజులైంది తెలుసా? ఇవాళైనా బయలుదేరదామా అని అడిగారు. అంతవరకు నాకు తెలియలేదు. నేనేం చేశానో కూడా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అది కూడా నాకు తెలియలేదు. నేనట ఆ 5 రోజుల్లో పగలు అక్కడ ఇక్కడ జామ పళ్ళు అమ్ముతారు అక్కడ. అవును. ఆ జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు, బ్రెడ్ ఇవన్నీ కొని అక్కడ ఉండే భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ పంచిపెట్టడము. ఏ టీ తీసుకొని టీ తాగేయడము. ఎవరైనా టీ తాగుతావా అని ఎవరు పడితే వాళ్ళని అడిగి వాళ్ళకి టీ ఇప్పించడము. చుట్ట కావాలా, సిగరెట్ కావాలా అని అడగడము. ఎవరి రూపంలో బాబా వస్తారో తెలీదు. అలా అలా ఎల్కేజీలో ఉన్నట్టు నేను అప్పుడు బాబా గురించి ఏం తెలియదు. అలా చేస్తూ రాత్రి 9:30, 10 అయ్యేసరికి శుభ్రంగా తలస్నానం చేసి వెళ్ళిపోయి ఆ షిర్డీ టెంపుల్ చుట్టూ వాకింగ్ చేసేదన్నట. నాకు కూడా కుక్కలు తిరిగేవట. ఒకళ్ళిద్దరు బిచ్చగాళ్ళు నా కూడానే ఫాలో అయ్యేవారట. ఈ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు రూమ్లో అందరూ పడుకుంటే ఇది లేచి ఎటు వెళ్ళిపోయింది అని తెలియక నన్ను వెతుక్కుంటూ వాళ్ళు వస్తే తెల్లవారే లోపల దొరికేదన్నట నేను. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ ద్వారకామాయ దగ్గర ఎక్కువ కూర్చునేదన్నట. అలాగే గురుస్థానము ఆ వేప చెట్టు దగ్గర అక్కడ ధ్యానం చేస్తూ ఉండేదన్నట. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా జరిగినవండి. వితౌట్ మై నాలెడ్జ్. అంటే తాగిన వాళ్ళ మత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఒక రకమైన మత్తులో, మైకంలో, అంటే దాన్ని తన్మయత్వం అంటాము మన భాషలో. అంటే మన బాబా తన్మయత్వం గురించి చెంది ఉన్నప్పుడు తెలియాలి, నాకు తెలియాలి అసలు ఆయన ఎవరు, ఆ గురువు, ఆ సద్భావన నా మనసులోకి ఎందుకు కలిగింది అనేది తెలుసుకునే ప్రయత్నంలో మీ 5 రోజులు గడిపారు. అది యాక్చువల్గా ఆ ఆలోచన కూడా నాకు లేదు. బాబా గారి గురించి తెలుసుకోవాలి, ధ్యానం చెయ్యాలి, జపం చేయాలి, గుడి చుట్టూ తిరగాలి, అవేం లేవు. అవన్నీ హీ డిసైడెడ్. ఈజ్ ద డిసైడెడ్ ఫ్యాక్టర్. గురువు మంచి శిష్యుణ్ణి తానే ఎన్నుకుంటాడు అని భగవత్పాదులు వారు చెప్తారు, శంకరాచార్య వారు. అలాగా ఆయన డిసిషన్ ఫ్యాక్టర్ ఆయనే ఉంటుంది, ఆయనే డెసిషన్ మేకర్ ఉంటుంది. మనం ఆయన మీద పూర్తిగా భారం వదిలేస్తే అన్ని ఆయననే, అంతే. ఇంకా వేరే మనిషి ఆ రకంగానే నేను బాబా గారే నాకు ఏమేమి తెలియాలో తెలుసుకో చెప్తున్నారు. ఈ రోజుకి నా ద్వారా ఎవరు ఏం తెలుసుకోవాలో కూడా తెలియచెప్తున్నారు. ఒక్కసారి మాత్రము నేను ఇక్కడ భయపడ్డా ఇంట్లో. అది ఏ రకంగా భయపడ్డామంటే, ఇంట్లో గురు పౌర్ణమికి ఒక 1000 మందికి అన్నదానం చేయడము, ఇవన్నీ అలా ఒక 12 సంవత్సరాలు నా చేత చేయించారు బాబా. ఆ టైంకి కావాల్సిన ద్రవ్యాలు, ధనము ఏదో ఒక రూపంలో నాకు ఏర్పాటు చేసింది బాబా గారే. ఆ రకంగా జరిగినప్పుడు ఒక బాబా భక్తురాలు వచ్చింది. అలాగే ఆవిడ కొడుకు, అతను మీలా ఉన్నాడు. వాళ్ళిద్దరూ తల్లి కొడుకు బాబా డివోటీస్. వాళ్ళిద్దరూ వచ్చి అందరినీ పిలిచినట్టే రండి రండి అన్నాను నేను. అంతకు మించి నేనేమనలేదు. ప్లీజ్ కమ్ అని లోపలికి ఇన్వైట్ చేశాను గడపలో ఉంటే. వస్తూనే బాబా అని నా చేతులు పట్టుకుంది ఆవిడ. పట్టుకొని అని ఊగుతూ కింద పడిపోయింది. నా ప్రాణం పైకి వెళ్ళిపోయింది. ఇదేమిటి ఈవిడ ఇలా మూర్చిపోయింది, బాబాయ్ నేనేం తప్పు చేయలేదు అని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి ఆవిడకి మంచినీళ్ళు ఇవ్వండి. ఆవిడ బాబు ఏమిటి మీ అమ్మ ఇలా పడిపోతూ ఉంటారా అని అడిగితే అతను పడిపోయాడు. ఏమిటి వీళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా మరి ఏమిటి నాకు అర్థం కాలేదు. అది అపరిమితమైనటువంటి భక్తి భావనలో మునిగి తేలుతున్న ఒక తల్లి కొడుకు. సద్గురువు పట్ల వాళ్ళకి అంత భక్తి భావన, పారవశ్యం ఉంది. వాళ్ళు ఆ భావంతోటే వాళ్ళ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చారు. వచ్చి యాజ్ సూన్ యాజ్ దే టచ్డ్ మై హ్యాండ్స్, నేను నమస్కారం రండి అంటే నా చేతులు పట్టుకోగానే వాళ్ళకి బాబానే ఇన్వైట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చిందట. అంతే, ఆనందంతో పడిపోయారు. ఏమీ లేదు. కాసిన నీళ్ళు జల్లి, పసుపు నీళ్ళు చల్లి, కాసిన తాగడానికి మంచి నీళ్ళు ఇస్తే ఓ పావు గంటకు లేచి, ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళు నన్ను సాయమ్మ సాయమ్మ అని పిలవడం, సాయిబాబాకే అమ్మని చేసేసారు. ఇలాగా మనుషుల యొక్క భావన,
భక్తి భావన ఏ స్థాయిలో ఉంటుందో సద్గురువు పట్లే కాదు, దైవం పట్ల మనం ఎవరినైతే భగవంతుడిగా భావిస్తామో ఆ రూపాన్ని కానీ, ఆ నామాన్ని కానీ, ఆ గురువుని కానీ, ఎవరినైతే మనము ఆ స్థాయిలో హృదయంలో నిలుపుకుంటామో ఆ భావన, ఆ భక్తి యొక్క తన్మయత్వ పరిస్థితి మనిషిని ఆ రకంగా ప్రవర్తింపజేస్తుందే కానీ వాళ్ళకు వాళ్ళుగా కావాలని ఫెయింట్ అయి పడిపోలేదు అని అప్పుడు తెలుసుకున్నాను. అయితే నేను బాబాని నిత్యం అడుగుతా, బాబా నాకు మాత్రం అలాగా పూనకాలు మైకాలు వచ్చి పడిపోయేలాగా చేయొద్దు, నన్ను ఎప్పుడు నిలబెట్టండి బాబా అని అడుగుతాను. ఆయన నన్ను ఎప్పుడు పడగొట్టడు, నన్ను నిలబెట్టి నడిపిస్తూ ఉన్నారు ముందుకి. నా వెనకాల, నా పక్కన, నా చుట్టూ మొత్తము ఆయన వైఫైలా తిరుగుతూ ఎప్పుడూ నన్ను జాగరూకతతో, ఎరుకతో ఉండేలాగా, జీవించేలాగా చూసుకుంటున్నారు. అందుకు నేను బాబా గారికి, సద్గురువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను మానసికంగా అనుక్షణం. సాయిరామ్. సాయిరాం బాబా.